ఉదయాన్నే నిద్రలేవగానే భలే బద్ధంగా నీరసంగా అనిపిస్తుంది కదూ. ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా రోజు మొదలు పెడితే ఆటోమేటిక్గా ఒత్తిడి, టెన్షన్ పెరిగిపోతాయి. కరెక్టే కదా? అందుకే ఒక సాలిడ్ మార్నింగ్ రొటీన్ అనేది సక్సెస్కి మాస్టర్ కీ లాంటిది. ఉదయాన్నే లేవగానే ఫుల్ ఎనర్జెటిక్గా, ప్రొడక్టివ్గా ఎలా మార్చుకోవాలి అనేదానికి ఒక ప్రాక్టికల్ గైడ్ని ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. జస్ట్ 9 సింపుల్ హ్యాబిట్స్. ఇవి పాటిస్తే చాలు, మన మైండ్ సూపర్ హెల్తీగా, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక లేటెందుకు, స్టార్ట్ చేద్దామా? ఇక దీనిలోకి డీప్గా వెళ్దాం. ఈ 9 అలవాట్లను మనం ఒక 5 ఫేజెస్గా సింపుల్గా డివైడ్ చేసుకోవచ్చు. అవేంటంటే 1. ఈజీ విన్స్తో స్టార్ట్ చేయడం. 2. మన బ్రెయిన్ని మేల్కొల్పడం. 3. బాడీకి, మైండ్కి ఫ్యూయల్ ఇవ్వడం. 4. ఫోకస్ కోసం తినడం. అండ్ ఫైనల్లీ 5. కష్టమైన పనులను కంప్లీట్ చేయడం. సో మొదటి దశ, ఈజీ విన్స్తో మన రోజును ప్రారంభించడం. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మనం చెయ్యాల్సిన అతి చిన్న, చాలా ఈజీ అయిన పని ఏంటో తెలుసా? మన మంచాన్ని నీటిగా సర్దుకోవడం. వినడానికి చాలా సిల్లీగా, చిన్న విషయంగా అనిపించవచ్చు. కాని నమ్మండి, నిద్రలేచిన వెంటనే బెడ్ను పర్ఫెక్ట్గా సర్దడం వల్ల మన బ్రెయిన్లో ఒక అద్భుతమైన సైకలాజికల్ డామినో ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. మన మెదడును పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్లే ఫస్ట్ స్టెప్ ఇదే. ఇలా మంచం సర్దుకోవడం అనేది మనకు ఇన్స్టెంట్గా ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ని ఇస్తుంది. అంటే అబ్బా, రోజు మొదట్లోనే ఒక పనిని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాం అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ అన్నమాట. నిజానికి ఈ చిన్న ఫస్ట్ విన్ ఉంది చూశారు, ఇది ఆ రోజంతటికీ ఒక ప్రొడక్టివ్ పునాదిని వేస్తుందని మనం గమనించవచ్చు. సరే, ఇప్పుడు రెండో దశకు వద్దాం. అది మన మెదడును మేల్కొల్పటం, బ్రెయిన్ని యాక్టివేట్ చేయడం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, బ్రష్ చేసుకోవడానికి ముందే నీళ్లు తాగడం వల్ల వచ్చే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్. రాత్రంతా నిద్రపోయిన తర్వాత మన బాడీకి హైడ్రేషన్ చాలా అంటే చాలా అవసరం. ఉదయాన్నే ఎలాంటి ఓరల్ కేర్ చెయ్యకముందే ఓ గ్లాస్ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ డైజెషన్ స్మూత్గా జరిగి బౌల్ మూమెంట్స్ కూడా చాలా బాగా మెరుగుపడతాయి. నీళ్లు తాగిన తర్వాత జనరల్గా మనం చేసే పని బ్రష్ చేసుకోవడం. కానీ ఇక్కడే మనం ఒక చిన్న ట్రిక్ ప్లే చేయాలి. మనం రెగ్యులర్గా వాడే చేతితో కాకుండా అలవాటు లేని చేతితో, అంటే నాన్ డామినెంట్ హ్యాండ్తో బ్రష్ చేయాలి. ఎందుకో తెలుసా? అలవాటైన చేతితో బ్రష్ చేయడం ఒక ఆటో పైలట్ మోడ్ లాంటిది. దీనివల్ల మన బ్రెయిన్కి పెద్దగా పనేమీ ఉండదు. అదే అలవాటు లేని చేతితో బ్రష్ చేస్తే మన మెదడుకి ఒక్కసారిగా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినట్టవుతుంది. దీనివల్ల బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అయ్యి మైండ్ చాలా అలర్ట్గా, షార్ప్గా మారుతుంది. ఇక మూడవ దశ, అదే మన శరీరానికి, మైండ్కి సరైన ఇంధనాన్ని అందించడం. మన మెదడుకు ఫ్యూయల్ ఇవ్వడానికి ఇక్కడ 3 సూపర్ మైక్రో హ్యాబిట్స్ ఉన్నాయి. ఫస్ట్ది, ఉదయం లేత ఎండలో కొద్దిసేపు నిలబడటం. ఇది మన ఇమ్యూనిటీని అమాంతం పెంచుతుంది. సెకండ్ది, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం కాసేపు మెడిటేషన్ చేయడం. ఇక మూడవది, బిగినర్స్ కోసం ఒక అద్భుతమైన టిప్ ఉందండోయ్, అదే పాజిటివ్ సెల్ఫ్ టాక్. మన లైఫ్ గోల్స్ని, పాజిటివ్ మాటలను మన ఫోన్లో మనమే రికార్డ్ చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే వినాలి. ఇలా చేయడం వల్ల మన లైఫ్ పర్పస్ ఏంటి అనేదానిపై మనం ఎప్పుడూ ఫోకస్డ్గా ఉండగలుగుతాం. మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎంతో క్రూషియల్ గదా. ఉదయం పూట కనీసం స్ట్రెచింగ్ లేదా చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ ఫ్లో స్పీడ్గా పెరుగుతుంది. ఆ బ్లడ్ ఫ్లో ద్వారా మన బ్రెయిన్కి కావలసిన ఎనర్జీ అంతా అందుతుంది. అప్పుడేమవుతుంది? ఉదయం ఉండే ఆ స్లగ్గిష్నెస్, అంటే బద్ధకం మొత్తం మాయమైపోయి మంచి మెంటల్ క్లారిటీ వస్తుంది. వర్కౌట్ తర్వాత స్నానం చేయడం కామనే, కానీ ఇక్కడ అసలైన ఛాలెంజ్ ఏంటంటే చల్లటి నీటితో స్నానం చేయడం. నిజమే, చన్నీటి స్నానం అనగానే మొదట్లో కొంచెం కష్టంగా, భయంగా అనిపించవచ్చు. దీన్ని ఫేస్ చేయడానికి గట్టి మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. కానీ ఈ కోల్డ్ షవర్ అనేది మన శరీరానికి ఒక పవర్ఫుల్, ఇన్విగరేటింగ్ షాక్ లాంటిది. ఇది మన సిస్టమ్ని పూర్తిగా ఉత్సాహపరుస్తుంది. అండ్ ఇది అద్భుతంగా వివరిస్తోంది అసలు చన్నీటి స్నానం వల్ల మన శరీరంలో ఎలాంటి బయోలాజికల్ చేంజెస్ జరుగుతాయి అనేదే. చల్లటి నీరు మన శరీరాన్ని తాకగానే ఆక్సిజన్ ఇంటేక్ అమాంతం పెరుగుతుంది. బ్రెయిన్కి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ రాకెట్ స్పీడ్లో వెళ్తాయి. దానికి తోడు ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రోజంతా మనల్ని సూపర్ యాక్టివ్గా ఉంచడానికి ఈ ఒక్క హ్యాబిట్ చాలు. ఉదయాన్ని గెలవడమంటే రోజంతటినీ గెలవడమే. ఎంత పవర్ఫుల్ కోట్ కదా ఇది! ఈ మాటలు మనకు ఒక విషయాన్ని క్లియర్గా చెప్తున్నాయి. ఇలా మన ఫిజికల్, మెంటల్ హెల్త్కి సంబంధించిన బేసిక్ అలవాట్లను పూర్తి చేశాక
ఆ రోజులోని ముఖ్యమైన వర్క్ టాస్క్స్ వైపు ఫుల్ ఎనర్జీతో ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 4వ దశ సస్టెయిన్డ్ ఫోకస్ కోసం ఎలా తినాలో చూద్దాం. రాత్రంతా మన బాడీ ఒక రకమైన ఫాస్టింగ్లో ఉంటుంది కదా, దాన్ని ఉదయం సరైన బ్రేక్ఫాస్ట్తో బ్రేక్ చేసి రీఛార్జ్ చెయ్యాలి. అసలు అల్టిమేట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంకో తెలుసా? తక్కువ మోతాదులో తీసుకుంటూనే అందులో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఇంకా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ ప్రపోర్షన్స్లో ఉంటే ఆ ఓవర్నైట్ ఫాస్టింగ్ని మనం ఎఫెక్టివ్గా, హెల్తీగా బ్రేక్ చేసినట్లు అవుతుంది. ఇక ఇక్కడ నుండి ముందుకు వెళ్ళి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఉదయం పూట న్యూట్రీషియస్గా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల మన పొట్టకి అస్సలు హెవీగా అనిపించదు. కడుపు ఫుల్గా లాగించేస్తే ఏమవుతుంది? బ్రెయిన్ స్లో అయిపోయి మత్తుగా వస్తుంది. అదే తక్కువ మోతాదులో పవర్ ప్యాకెట్ ఫుడ్ తీసుకుంటే మన మెమరీ పవర్, కాన్సంట్రేషన్ ఏ లెవెల్లో పెరుగుతాయో మీరే చూస్తారు. ఇక ఫైనల్గా 5వ దశ కష్టమైన పనులను జయించడం, మనం డీప్ వర్క్ రెడీ అవ్వడం. ఇక్కడ ఈ 7 అనే నంబర్ని కాస్త గమనించండి. ఇది బిగినర్స్కి ఒక బెస్ట్ టిప్. దీని అర్థమేంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా ఒక 7 నిమిషాల టైం కేటాయించి మరుసటి రోజు ఉదయం మనం చేయాల్సిన మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏమిటి అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇది వినడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పవర్ఫుల్. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే మన విల్ పవర్, అంటే సంకల్పబలం. డిస్ట్రాక్షన్స్ని, అంటే మన దృష్టిని మరల్చే విషయాలను ఆపడానికి కావాల్సిన ఆ మెంటల్ ఎనర్జీనే విల్ పవర్ అంటాం. ఇది ఎర్లీ మార్నింగ్ టైంలో మాత్రమే దాని అబ్సల్యూట్ పీక్లో ఉంటుంది. అందుకే మనలో విల్ పవర్ ఫుల్గా ఉన్నప్పుడే ఆ కష్టమైన పనిని మొదటగా ఫినిష్ చేసేయాలి. ఇక ఈరోజు మనం చూడబోయే లాస్ట్ హ్యాబిట్, మార్నింగ్ పనులు లేదా వాక్ చేస్తున్నప్పుడు మంచి ప్రశాంతమైన మ్యూజిక్ లేదా ఆడియో వినడం. ఇలా ఒక సూదింగ్ బ్యాక్గ్రౌండ్ ఆడియో వినడం వల్ల బ్రెయిన్ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటుంది. చేసే పనుల పట్ల ఎలాంటి విసుగు రాదు. దానివల్ల మనం చాలా ఎక్కువసేపు ఫుల్ ఫోకస్డ్గా, ప్రొడక్టివ్గా పనిచేయగలుగుతాం. చూసారుగా, ఈ 9 సింపుల్ అలవాట్లు మన ఫిజికల్ హెల్త్నే కాదు, మెంటల్ ఫోకస్ని కూడా ఎంతగానో బూస్ట్ చేస్తాయి. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఈ 9 అలవాట్లలో రేపటి మీ మార్నింగ్ రొటీన్లోకి ఏ అలవాటును మొదటగా యాడ్ చేయబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాక్టికల్ గైడ్తో మనందరం ఒక సూపర్ ఎనర్జెటిక్ దినచర్యను నిర్మించుకోవచ్చు. రేపటి ఉదయాన్ని గెలవడానికి ఈరోజే రెడీ అవుదాం.